శ్రీ గురుభ్యో నమః. నా పేరు శారదాదేవి. ఐఎమ్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. సో అప్పాజీ వారితో పరిచయము అనేది యాక్చువల్గా ఒరిజినల్గా నేను చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చు నా అనుభవాలు. నాకు ఒరిజినల్గా నేనేమిటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మనిషిని. సో ఒరిజినల్గా మా పేరెంట్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఏమిటంటే వాళ్ళంతా కూడా మా ఫాదర్ కానీ మా నాన్నమ్మ గారు కానీ అమ్మమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆధ్యాత్మికపరమైన వాళ్ళు అనమాట. సో ఇంట్లో కంటిన్యూస్గా ఎప్పుడు పూజలు వ్రతాలు అన్నీ జరుగుతూనే ఉండేవి. చూసి ఎప్పుడు నేను కూడా చెప్పేదాన్ని, దేవుడికి కొంచెం రెస్ట్ ఇవ్వండి అని చెప్పి దాని వల్ల ఏమవుతుందంటే ఒక అవర్షన్ వచ్చింది దేవుడికి. అంటే యాక్చువల్గా అప్పుడు నాకు దేవుడి మీద ఒక అవగాహన లేదు, దేవుడు పరమాత్మ అంటే ఎవరు అనేది ఒక అవగాహన లేదు. ఆ అవగాహన లేకపోవడం ఏంటంటే ఒక విగ్రహం కింద ఒక రూపం కింద చూసుకున్నాను. అప్పుడు ఏమైందంటే కనిపించని దేవుడికి మనం పూజలు చేసే కంటే మానవ సేవ చేయడం బెటర్ కదా అని అనిపించేది. ఎవరికైనా అన్నదానం చేయాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, కానీ కనిపించిన దేవుడికి ఇన్ని పూజలు చేయడం ఏంటి, ఇన్ని పాలు అభిషేకం చేయడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఉండేది. ఆఫ్టర్ నాకు 1981లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ ఈజ్ అ సైకియాట్రిస్ట్, హీజ్ అ డాక్టర్. సో ఆయనకి కూడా నాలాంటి భావాలే ఉన్నాయి, ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉండేవి. సో ఆయన కూడా అలాగే సేవా తత్పరత ఉండేవారు. ఆయన వైద్యమే ఆయన సేవ కింద తీసుకునేవారు. ఆయన ప్రతి పేషెంట్ని కూడా ఒక దేవుడిలాగే భావించేవారు, చాలా బాగా చూస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇద్దరు అదే రకంగా ఉండేటప్పటికి మా ఇంట్లో దేవుడు కూడా ఉండేవాడు కాదు. అసలు ఒక పూజ గది కానీ ఏమి ఉండేది కాదు. ఎంత పెద్ద హౌస్ అయినప్పటికీ కూడా పూజ గది కూడా లేదు. పిల్లల్ని కూడా అలాగే పెంచాం. సో కానీ ఎందుకో తెలియదు నాకు నాకు ఒక ఏజ్లో ఏమైందంటే మైగ్రేన్ స్టార్ట్ అయింది. మైగ్రేన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే నేను నా నాంది అప్పాజీ వారితో పరిచయానికి నాంది అనమాట ఇది. సో మైగ్రేన్ స్టార్ట్ అయిన తర్వాత బీయింగ్ ఏ డాక్టర్, బీయింగ్ ఏ సైకాట్రిస్ట్, చాలామంది డాక్టర్స్ని చూసాము, మైగ్రేన్ తగ్గలేదు. హోమియోపతికి వెళ్ళాను, ఆయుర్వేదిక్కి వెళ్ళాను, ఏమీ తగ్గలేదు. సో ఈ సందర్భంలో అంటే మా సిస్టర్ గురించి చెప్పాలి. సో తను ఈ ఆధ్యాత్మికపరంగా చాలా ముందుకు వెళ్తుంది అనమాట. తను స్వామీజీకి వారికి పరిచయం అనమాట. సో తను ఏంటంటే సిద్ధ సమాధి యోగా అని చెప్పేసి ఋషి ప్రభాకర్జీ గారు స్టార్ట్ చేసిన సిద్ధ సమాధి యోగా ఉంది. సో అప్పుడు ఏం చేశారన్నమాట, అక్కడ నువ్వు వెళ్ళు, అక్కడ ఒక 14 days కోర్స్ అది. సో డెఫినెట్గా నీకు తగ్గుతుందని చెప్పిందనమాట. సో మేము ఆ కోర్సులకు వెళ్ళాం అనమాట. సో 14 days నేను మా హస్బెండ్ అందరం కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇట్స్ అ వండర్ఫుల్ కోర్స్ అండి, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన కోర్సు. 14 days చేసిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందో ఎలా తగ్గిపోయిందో నాకైతే తెలియదు, ఏం చేసామనేది తెలియదు. ఒకటే వాళ్ళు చెప్పేది ఏంటంటే భజన కూడా చేయిస్తారు అక్కడ. ఈ భజన చేస్తున్నప్పుడు ఏంటంటే మన చేతుల్లో నాడీ మండలం ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. వాళ్ళు చెప్పిన సైంటిఫిక్ రీజన్ అనమాట. ఎందుకంటే మనకు ఒక లాజిక్ ఉండాలి కదా, ప్రతిదీ నమ్మాలంటే ఒక లాజిక్ ఉండాలి. కానీ ఆధ్యాత్మికల్లో మనకు ఒక సేయింగ్ ఉంటుంది, వేర్ ద లాజిక్ ఎండ్స్ దేర్ ఆధ్యాత్మికత స్టార్ట్స్. సో ఆ రకంగా ఏంటంటే నాకైతే అప్పటికి లాజిక్ లేదు, అందలేదు. ఏదో నిజంగా వాళ్ళు చెప్పింది నమ్మాను, సైన్స్ అనేది ఉంది అని నమ్మాను. సో అది అయిపోయింది నాకు. ఎందుకంటే ఇట్స్ ఇండికేషన్, నాకు కనిపిస్తుంది కదా, ప్రూఫ్, ఇట్స్ అ ప్రూఫ్. సో నాకు తగ్గిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే మనకి ఆ టైంలో ఏంటంటే ఆ కోర్సులో ఒక రోజు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే హోమం చేసినప్పుడు ఒక బీజాక్షరాలు ఉన్నాయి, మన దీంట్లో అక్షరాల్లో బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరాలు ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానికి కొన్ని కోట్ల జపం చేస్తే దానికి ఫలితం చాలా ఉంటుంది. ఇక్కడ మన ప్రపంచం మొత్తంలో రమ్మనే బీజాక్షరము స్వామీజీ వారు ఉపాసన చేశారు. ఆయన కొన్ని వేల కోట్ల జపం చేసి ఆయన అగ్ని స్వరూపులు, అగ్ని మీద ఆయనకి పట్టొచ్చిందనమాట. సో మీరు వీలైతే ఆయన దర్శనం చేసుకోండి, ఆయన అగ్ని స్వరూపులు. నిజంగా ఆయన గనక మీకు ఇది దర్శనం కనుక ఇస్తే మాత్రం మీరు అదృష్టవంతులు అని చెప్పారు. అది నాకు మైండ్లో పడిపోయింది. సో ఎందుకంటే ఆ టైంలో మన బ్రెయిన్ అలాగే ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా నాకు నచ్చిన తర్వాత అసలు టెస్ట్ చేద్దామని వెళ్ళాను యాక్చువల్గా. సో నేచురల్గా అలా జరుగుతుంది కదా మన లాజికల్ బ్రెయిన్ కాబట్టి. సో అప్పుడు ఏం చేశారనమాట, అనుకోకుండా అదృష్టం ఇంకా బాగుంది అంటే తర్వాత మేము భావసమాధి ట్రైనింగ్ అని చేసామన్నమాట. 7 days కోర్స్ అది. 7 days కోర్సులో ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక ఆశ్రమానికి వెళ్ళాలి, అక్కడ మనం స్టే చేయాలి, కంప్లీట్గా అక్కడ స్టే చేయాలి, 7 days స్టే చేయాలి. ఈజ్ అ వండర్ఫుల్ కోర్స్ అండి. దాంట్లో ఏమిటంటే మన ప్రక్షాళన అవుతుందన్నమాట. మన మనస్సు బాడీ 2 ప్రక్షాళన అవుతాయి. ఏ రకంగా ప్రక్షాళన అవుతాయంటే మనకి ఏజ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఏవైతే జ్ఞాపకం ఉన్నాయో మనం చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ ఒక పుస్తకం రాయమన్నారు. ప్రతి వాళ్ళు అసలు ఇంత బుక్స్ ఇంకా రాసుకుంటూ వచ్చి నేను కూడా అలాగే రాశాను. నాకు ఒక బుక్ వచ్చింది. సో బుక్ వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారన్నమాట,
అది యాక్చువల్గా వాళ్ళ బుక్స్ అన్ని తీసుకొచ్చి ఆ పక్కన పెట్టేయమన్నారు, పక్కన పెట్టేసాము. వాళ్ళు అసలు ఈవెన్ టచ్ కూడా చేయలేదు ఆ బుక్స్. సో మనం ఏంటి చాలా సిన్సియర్గా రాసాం, ఎందులో వెళ్ళినా కూడా సిన్సియర్గా 100% సిన్సియర్గా ఇన్వాల్వ్ అవుతాం అనమాట. సో అది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మీరు చేసిన తప్పులు ఒప్పులు మీరు బుక్లో ఏదైతే రాసారో అందరికీ పంచుకోండి, అందరికీ షేర్ చేయండి. సో షేర్ చేసుకున్నాం, అందరం షేర్ చేస్తాం. తీరా చూస్తే వాళ్ళు అది చెప్తారు అనమాట. అదంతా చెప్పిన తర్వాత చెప్తాను, అందరూ చేసే తప్పులు 4 దొంగతనము, ఇంకా ఉంటాయి కదా, ఒక 4 ఉన్నాయి, 4 చెప్పారు. అవి అబద్ధాలు చెప్పడము ఇలాంటివి 4 ఉంటాయి, అంతకంటే ఇంకేం ఉండవు. అదేమిటంటే మనం అవన్నీ చెప్పిన తర్వాత మనం గిల్టీగా ఫీల్ అవుతాం. మన బ్రెయిన్లో గిల్టీనెస్ ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు మన కంప్యూటర్ భాషలో చెప్పాలంటే అది మొత్తం మెమరీ సేవ్ అయిపోతుంది అనమాట. మనకున్న మెమరీ అంతా కూడా ఇప్పుడు మనం వీడియోస్ చేస్తే చూడండి ఎక్కువ సేవ్ అవుతుంది, ఎక్కువ టైం స్పేస్ తీసుకుంటుంది. అదే రకంగా ఏమిటంటే మన నెగిటివిటీ ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఆక్యుపై అయిపోయి, స్పేస్ ఎక్కువ ఆక్యుపై అయిపోయి మనకి పాజిటివిటీ రాదనమాట. సో వాళ్ళు అది చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, అది ప్రాక్టికల్గా చూపించారు. ప్రాక్టికల్గా చూపించి మేము చూసిన తర్వాత ఆ రోజు మేము అనుభవించాం. మనకేంటంటే ప్రతి యుగంలో కృతయుగంలో ఏంటంటే ధర్మం 4 పాదాలు నడిచినప్పుడు మనిషి భూమి మీద నడవలేదట, అంటే అలా ఫీల్ అవుతాం అనమాట. సో అది నేను ఫీల్ అయ్యాను. కంప్లీట్గా బాడీ ఏంటంటే అసలు శూన్యం అయిపోయి బాడీ వెయిట్ తెలియలేదు, అసలు మనం నడుస్తుంటే తేలుతూ నడుస్తున్నట్టుగా ఉందన్నమాట. సో అవన్నీ కూడా నాకు ప్రూఫ్స్ కనిపించినాయి. అంటే అప్పుడు అర్థమైందనమాట, మన ఆధ్యాత్మికతలో సైన్స్ని కనుక జోడించి కనుక చెప్పగలిగితే డెఫినెట్గా వండర్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నాం. అది అదృష్టం బాగుండే ఏమిటంటే నెక్స్ట్ ఇమీడియట్గా 1 వీక్లో, 1 వీక్ కూడా కాదు, 3 డేస్లో అప్పాజీవారు స్వామీజీవారు, అంటే మేము అప్పాజీవారు అంటాము, ఆయన మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పూర్తి పేరు. సో వారి దర్శనం నాకు దొరికిందనమాట. వారు దొరికిన తర్వాత ఒక్క మాట అన్నారు, అమ్మ మైసూరు రండి అని అన్నారు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ వర్డ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్. సో ఆయన చూడంగానే ఏమో తెలియదు, ఒక రకమైన అగ్ని జ్వాలలు వచ్చినాయి అనమాట నాకు. నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత చెప్పారు శివరాత్రికి రమ్మన్నారు. సో శివరాత్రికి వెళ్ళాను నేను. సో ఇట్స్ అ వండర్ థింగ్. ఆయన స్వామీజీ అప్పాజీ వారు ఏమిటంటే దీంట్లో హోమంలో దిగుతారు, అసలు 4x4 ఉంటుంది, దాంట్లో దిగుతారు. దిగిన తర్వాత చూసాము, మేము అక్కడ కళ్ళతో చూసాము. సో 6 అడుగులో 10 అడుగులో ఎత్తు ఫైర్ వస్తుంటుంది, మన ఫ్లేమ్స్ వస్తాయి, దాంట్లో కూర్చొని పూజ చేశారు. సో పూజ చేసిన అంతా అయిపోయింది, అంత దర్శనం అంతా అయింది, చాలా హ్యాపీగా అయిపోయింది. తిరిగి వచ్చేస్తున్నాం. అది మైసూరు శతాబ్దిలో వస్తున్నాం, నేను డాక్టరు ఇద్దరం వస్తుంటే మా ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ అనమాట. సో ఏమిటంటే మేము అనుకున్నది ఏంటంటే మా వారి వాచ్ ఇది, మేము అనుకున్నారు ఏంటంటే ఆయన దూకుతారు అనేసి, దాంట్లో ఫ్లేమ్స్లో దూకుతారు అని వినికిడ్ అనమాట. సో మేము అలాగే అనుకున్నాం అనమాట. అదేంటిది ఇలాగా అక్కడ నుంచొని పూజ చేస్తారంటే నేను ఒకటే చెప్పాను, ఏదైనా కూడా మీరు కానీ నేను కానీ ఆ 12 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లేమ్స్లో అంత దగ్గరగా నుంచొని ఎవరు పూజ చేయలేరు, దట్ మోర్ దెన్ 1 hour. అసలు ఆయన వేసుకునే దండ కూడా అసలు నలుపు అవ్వదు, అంతకంటే మిరాకిల్ ఏం కావాలి అని చెప్పేసి నేను మా ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంటే ఆ శతాబ్దిలో మొత్తం ఆ కంపార్ట్మెంట్ మొత్తంలో అందరూ డివోటీసే, స్వామీజీ వారు అప్పాజీ వారి డివోటీస్. వాళ్ళందరూ మా కాన్వర్సేషన్లో ఫాలో అయిపోయి వాళ్ళందరూ కూడా వచ్చి మాతో ఫైటింగ్ చేయడం మొదలుపెట్టారు. మీకు తెలిసింది ఈ మధ్య కదా మీకు తెలిసింది, మేము తరతరాల నుంచి అప్పాజీ వారిని మేము చూసాము, అప్పుడు ఆయన దూకేవారు, దాంట్లో ఫ్లేమ్స్లో దూకారు, మీకు తెలియకుండా అలా మాట్లాడకూడదని చెప్తే మేము సైలెంట్ అయిపోయాము. ఆ తర్వాత ఇంకా మాకు స్వామీజీ వారితో పరిచయం అదే 1995, ఇదంతా దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 1995 ఐ థింక్. ఆ తర్వాత మేకేదాటు వెళ్ళాము, మేకేదాట్లో యోగా చేసాము, స్వామీజీ వారి స్వయంగా మాకు ప్రసాదాలన్నీ ఇచ్చేవారు. ఆ అనుభవాలు అసలు ఎవరికి వాళ్ళు అనుభూతి చెందవలసిందే. ఇది ఇంకో అదే మనం అంటాం కదా, మామిడి పండు చాలా బాగుందని అంటే అవతలకి తెలియదు, మనం తింటేనే తెలుస్తుంది. సో ఆ అనుభూతులు వేరు. సో ఒక్కటండి మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒక మనిషి ₹1 కింద పడితేనే 100 సార్లు ఎత్తుక్కుంటాడు. అలాంటిది మనకి అనుభూతులు ఎన్ని లేకపోతే ఇంత సంస్థకి మనం సేవ చేస్తాము, ₹1 కూడా ఏమీ తీసుకోకుండా ఆయనే నా జీవితం అనుకొని సేవ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో దాంట్లో కూడా నేను కూడా ఒకదాన్ని అవ్వాలని నా కోరిక, నేను అవుతున్నానని అనుకుంటున్నాను నేను. సో ఆ తర్వాత 1995లో అనుకోకుండా స్వామీజీ వారు మా ఇంటికి వచ్చారు, 1997. సో వచ్చారు. 97లో అనేక అనుభవాలు జరిగినాయి స్వామీజీ వారు. అంటే మనకి ఏంటంటే మహిమ చూపిస్తేనే మనం నమ్ముతామనేది స్వామీజీ వారికి అనేక మహిమలు ఉన్నాయండి, కానీ ఎప్పుడూ వ్యక్తపరచరు. ఆయన చెప్పేది ఒకటే, ఆయన మొదట్లో చూపించేవారు, తర్వాత చూపించడం మానేశారు. ఎందుకంటే మన వాళ్ళు జనం ఎలా ఉంటారంటే మహిమలు చూపిస్తే మనకు కూడా మహిమ వెళ్తే మనం సోమరిపోతులు అయిపోతాం, డెఫినెట్గా లేచి అయిపోతాం, వెళ్ళి దండం పెట్టేసుకొని ఏదో డబ్బులు ఇచ్చేస్తే మనకి అయిపోతుంది అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. అది అసలు చాలా తప్పు. అసలు మనలో సాధన చేయిస్తారండి ఆధ్యాత్మిక. ఎందుకంటే మహిమ ద్వారా ఏదైనా తగ్గచ్చు, కానీ ఒక మనిషి పరివర్తన మారాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు, ఈవెన్ సైకియాట్రిస్ట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆయన 100 మంది
తోటి ఈక్వల్ అనమాట. 100 మంది శాస్త్రవేత్తలు ఏమైనా సైకాట్రిస్టులు ఉంటే అంతతోటి ఈక్వల్. ఆయన ప్రతి వాళ్ళ మనసు ఈజీగా ఆయనకి ఎందుకంటే తెలుసు మనకి ఇదంతా కూడా యోగా విద్య తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ స్పైనల్ కార్డ్లో మనకి ఏ రకంగా నిక్షిప్తం అవుతుంది, జన్మలవి అన్నీ కూడా వచ్చినవన్నీ కూడా ఎలా నిక్షిప్తం అవుతాయి అన్నీ మనకు తెలుస్తాయి. అవన్నీ ఆయన మనల్ని చూడంగానే కనుచూపుతో చేస్తే చాలు ఆయనకు మన జన్మల వృత్తాంతం. ఈరోజు మనం నాటకం చేయొచ్చు, కానీ ఆయనకి జన్మలది తెలుస్తుంది, వచ్చే జన్మలు కూడా తెలుస్తుంది. ఎవరికి ఏ రకంగా ఇవ్వాలి, ఎవరికి ఏ రకంగా సేవ చేయించాలి, ఎవరికి ఏ నిమిషాన్ని ఆయన దృష్టి పడాలి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కనుదృష్టి కూడా ఒక మెడిసిన్ లాంటిదే. సో మనకి చెప్తారు ఆయన యాక్చువల్గా ఆయన గురించి చెప్పాలంటే ఆయన నాదబ్రహ్మ అండి. నాదబ్రహ్మ పూర్వకాలంలో కృతయుగం నాటిది రాగరాగిణి విద్య అనేది ఉంది. రాగరాగిణి విద్య ద్వారా ఆయన ఇప్పుడు వెలికి తీశారనమాట. అసలు ఇప్పుడు అది మరుగున పడిపోయింది. ఆ రాగరాగిణి విద్య ఏమిటంటే మనకి రాగాలతో రోగాలు నయం చేస్తారు. సో అది ఆయన చేస్తారు. ఇప్పుడు రేపు మనకి 26వ తారీఖున ఇక్కడ మన అదృష్టం అది మన చింతామణి గణపతి రాగసాగర్ అని ఉంది 26వ తారీఖున. సో దాంట్లో ఏంటంటే వారు మ్యూజిక్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే స్వామివారు చెప్పిన ఆలోచన ఏమిటంటే మనకి ఇక్కడ 2 జీవనాడులు ఉంటాయి. ఆయన జీవనాడి టచ్ చేస్తారు. ప్రతి మనిషికి ఒక జీవనాడికి ఒక రాగం ఉంటుందంట. ఆ రాగం మనకి తెలిసి అందులో ఏమైనా మార్పులు చేర్పులు తెలివింటే వారికి అర్థమవుతుందంట. ఆ మనిషికి ఏ రకమైన రోగం ఉంది అనేది ఆయన అర్థమవుతుందంట. అందరికీ ప్రతి ఒక్క మనిషికి చేయలేరు కాబట్టి జనరలైజ్డ్ చేసి అందరి నాడి పట్టుకొని అందరికీ కామన్గా ఏ జీవనాడి ఆ రోజు ఏదైతే సూట్ అవుతుందో దాని తగ్గ రాగంతో మ్యూజిక్ చేస్తారనమాట. నేను చాలా మ్యూజిక్ కాన్సర్ట్స్కి వెళ్ళాను. అసలు చెప్పలేను. అది ఆ మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తే ఇట్స్ ఏ మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్ బోత్. అసలు ఆ మెడిటేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఆ బ్రెయిన్ ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు అర్థం కాదు. 3 hours ఒక నిమిషం కాదు, 3 hours ఎక్కడికి వెళ్తుందో తెలియదు మనకి. అది ప్రాక్టీస్ చేయాలంటే మనకి పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసి 1000 సంవత్సరాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకి 3 hours వచ్చేస్తుంది. అంతటి మెడిటేషన్ మనకు వచ్చేస్తుంది అది. సో ఒకటి ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దాంట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అదే చెప్తారు, అమ్మ మేము ఇచ్చే మెడిసిన్ ఏం కాదు, మీరు ముందు నమ్మాలి అని చెప్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏదో వెంటనే మనం నమ్మిన వెంటనే కాదు, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆయనకి తెలుస్తుంది. ఒకరికి ఒక రోజునే రావచ్చు, ఒకరితో ఎన్ని సంవత్సరాలైనా రాకపోవచ్చు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతాలు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ప్రక్షాళన జరగాలి. ఆయన ప్రక్షాళన చేయకుండా దగ్గరికి తీసుకోలేరు. ఆ ప్రక్షాళన జరిగిన రోజున డెఫినెట్గా చెప్తారు స్వామివారు, మీరు నా పాదాల దగ్గరికి చేరిపోతారు, ఆ గురు లోకానికి వెళ్ళిపోతారు, గోలోకానికి వెళ్ళిపోతారు. అసలు ఆయన స్పీచెస్ ఉంటాయండి, చిన్న పిల్లలకు కూడా అర్థమవుతాయి. పెద్ద వేదాంతాలు చెప్పరండి ఆయన. పెద్ద వేదాల్లో ఉన్న బుక్స్లో చిన్న పదాలతో చెప్పేస్తారు. అది ఎంత 10 నిమిషాలు స్పీచ్ ఇస్తారు. హీఈస్ నాట్ ఎ స్పీకర్, మీరు అది జ్ఞాపకుంచుకోవాలి. ఆయన అవధూత అంటే నియమాలు లేని అవధూత అది అంటారు కదా. సో ఆయనకి ఏ రకమైన నియమాలు లేవు. కానీ ఏంటంటే మిగతా వాళ్ళకి ఏంటంటే స్పీకర్కి వక్తకి ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వక్తలు మాట్లాడేది వేరేగా ఉంటుంది. ఈయన ఏంటంటే ఆయన నాదంలోంచి పుట్టారు. అసలు ఆయన పుట్టుక కూడా మామూలు పుట్టుక కాదు, మామూలు మనలాగా పుట్టిన మనిషి కాదు. ఆయన ఎలా పుట్టారో ఎవరికీ తెలియదు. జీవిత చరిత్ర మీరు చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం ఒక గురువుని తీసుకోవాలంటే, సద్గురువుని తీసుకోవాలంటే ఆ జీవిత చరిత్ర చదవాలి. చదివినప్పుడైతే అర్థమవుతుంది ఆయన ఏంటి అనేది. ఇవి కాకుండా నాకు ఫిజికల్గా అయితే మాత్రం చాలా మిరాకిల్స్ జరిగినాయి. ఇవి అంటే వారి గురించి చెప్తున్నది. ఇప్పుడు ఆయనతో నాకు ఉన్న అనుబంధం చెప్పాలంటే అనేక మిరాకిల్స్ జరిగినాయి అవి. సో కొన్ని చెప్పాలనుకుంటే మా పిల్లలు కూడా వెల్ సెటిల్డ్. రెండో బాబు ఉన్నాడు, తన హీజ్ ఆల్సో సైకాట్రిస్ట్ లైక్ హిజ్ ఫాదర్. సో వాళ్ళ వైఫ్ కూడా తన జీరియాట్రిక్స్ ఆవిడ జనరల్ ఫిజిషియన్ అక్కడ ఉంటారు. ఈ న్యూయార్క్లో ఉంటారు వాళ్ళిద్దరు కూడా కొంచెం ఒక 10 years దాకా పిల్లలు లేరు. వాళ్ళ అనేక బీయింగ్ డాక్టర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు కదా. అయిన మటుకు ఏమిటంటే అప్పుడు నాకు తర్వాత చెప్పారు. అప్పుడు నేను చెప్పాను అప్పాజీ వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పంటే అప్పుడు అప్పాజీ వారు ఒకటే చెప్పారు, మీరు అనఘావ్రతం చేయండి. అసలు ఆయనకి అనఘావ్రతం అంటే మహాప్రాణం అండి. అసలు అనఘావ్రతం ఇప్పుడు మేము ఏంటంటే ఆ అనఘావ్రతాన్ని ఇప్పుడు ప్రాచుర్యం చేస్తున్నాం. మేము అన్ని సిటీలో అన్ని చోట్ల చేస్తున్నాం. మేము ఇప్పుడు చాలామంది మాకు రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా. రేపు స్వామీజీ వారు వచ్చిన టైంలో 23వ తారీఖున అనఘావ్రతం చేయిస్తున్నాం. 1008 మంది దంపతులతో చేయిస్తున్నాం. అది మీరు యూ హ్యావ్ టు నోట్ ఇట్. 1008 మంది దంపతులతో మేము అనఘావ్రతం చేయిస్తున్నాం అనమాట. ఇక్కడే చేస్తున్నాం. నోట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి డాక్టర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు 1 year చేసింది. 1 year అప్పాజీ వారి మీద నేను ఒకటే చెప్పాను, అప్పాజీ వారు ఏం చెప్తే అది నువ్వు చేస్తానంటే నేను అప్పాజీ వారి దగ్గర తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను. ఒకటే మనం అది చెప్పాల్సింది, పిల్లలకి అది నేర్పించాలి పిల్లలకి. సో మనం ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాము. ఆయన అనఘావ్రతం చేయమన్నారు. 1 year చేసిందండి. ఇప్పుడు బాబు 1 year అయింది. మొన్న September 7th బాబుని తీసుకొని ఇక్కడికే వచ్చి వాళ్ళు చేశారు, బర్త్డే చేశారు. సో అసలు
వాడు ఉంటాడండి అసలు అంత ముద్దుగా ఉంటాడు. వాడు ఏంటంటే ఇంకా తాతాజీ అంటాడు అనమాట. మేమందరం అప్పాజీ అంటాము, మాకు ఫాదర్ కాబట్టి ఆయనకి వాడు తాతాజీ అవుతారు. సో పొద్దున లేవగానే తాతాజీ ఫోటో చూపిస్తాడు. లేవగానే ఇంకెక్కడికి తీసుకువెళ్ళి ఏడుస్తాడు. తాతాజీ ఫోటో దగ్గర తీసుకువెళ్ళి దండం పెట్టాలి. వాడు ఏడ్చినా కూడా స్వామీజీ వారి భజన్ బేబీస్ అని ఉంటుంది, అది ప్రతి వాళ్ళు పిల్లలు వినవలసింది భజన బేబీస్. స్వామీజీ వారు ఏమిటంటే చెప్తారు పిల్లలందరికీ కూడా, మీరు ఈ టైంలో పర్టికులర్గా యూఎస్ఏనే కాదు అదర్ దాన్ మన ఇండియా, సో ఎక్కడైనా కూడా మనకి విదేశీ పాశ్చాత్య సంస్కృతి అలవాటు అయిపోతుంది మనకి. ఆ సంస్కృతిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు 10 years దాకా తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతారు, తర్వాత చేయలేరు. సో అప్పుడు అన్నారు అనమాట, మీరు నా దగ్గరికి తీసుకురండి పిల్లల్ని, తీసుకొని వస్తే మీకు ఆ టైంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ భజన్ బేబీస్ స్వామీజీ వారి పాడిన పాటలు అన్నీ కూడా నేర్పించమని చెప్పారు. వినిపించమని చెప్పారు. వినిపిస్తే ఏమవుతుందంటే స్వామీజీ వారి వాయిస్ తోటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి చెప్తే అదొక మెడిసిన్లా పనిచేస్తుంది. నా వాయిస్ అనేది వాళ్ళకి మెడిసిన్లా పనిచేస్తుంది. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతిరోజు వినిపిస్తుంది, అన్నీ కూడా వినిపిస్తుంది. మీరు యుఎస్ వెళ్తే అర్థమవుతుంది. రీసెంట్గా పిల్లలు కొన్ని వేల మంది భగవద్గీత చదివారు, మన గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత స్వామీజీ వారు చెప్పారన్నమాట, మీరు వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరం అప్పాజీ వారు వెళ్తారు, వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక టార్గెట్ పెడతారు ఆ పిల్లలకి. మొన్న ఈ మధ్య ఏమిటంటే కవచాలు, స్వామివారి కవచాలు చాలా రచించారు, పాడారు. ఆ కవచాలు 1 year పెడతారు. 1 yearలో వచ్చేసినాయి వాళ్ళకి. తర్వాత ఇప్పుడు మీరు అన్నిటికంటే వండర్ థింగ్ ఏంటంటే సుందరాకాండ 2500 శ్లోకాలండి. 2500 శ్లోకాలు మెమరైజ్ చేశారు పిల్లలందరూ కూడా 1 yearలో. యూ కెన్ ఇమాజిన్ అసలు వాళ్ళకి ఎలాంటి బ్రెయిన్ ఉంటుందో ఏమిటి. వారు వెళ్ళినప్పుడు పిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తారు, అది ఎంత మామూలు చాక్లెట్ ఇస్తారు. ఆ చాక్లెట్ కోసం పిల్లలు ఎలాగ కొట్టుకుంటారు. అదే అప్పాజీ అంటారు, మీ ఇంట్లో $1000 పెట్టి కొంటారు, నాకు ఇచ్చే చాక్లెట్ ఇస్తాం మీరు అందులో ఉంది ఆ మహిమ, మధురమే ఉంది, అదే పిల్లలకి తెలుస్తుంది. అది ఈ రకంగా అలా చెప్పుకుంటే అదొక మిరాకిల్. మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, తనకి ఏ మధ్య బాగాలేకపోతే అప్పుడు నేను అప్పాజీ వారి దగ్గరికి వెళ్ళాను అనమాట. అంటే మనం ఏంటంటే అనొచ్చు, చాలామంది అంటారు ఇదేముంది మనకి సర్జరీ చేశారు, సైన్స్ డాక్టర్స్ చేశారు కదా అని చెప్పేది. డాక్టర్స్ చేసేవన్నీ సక్సెస్ అవుతాయి, అన్ని సక్సెస్ అవుతాయి లేదు కదా, లేదు. సో మనకు అది సక్సెస్ అవ్వాలంటే దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి, సైన్స్ ఉండాలి, కపుల్ విత్ ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మికత ఉండాలి, కపుల్ విత్, రెండు వేరు కాదండి. మనం అందుకోలేకపోతున్నాం అంతే, ఆ సైన్స్ అందుకోలేకపోతున్నాం. ఆ సైన్స్ని అందుకోకపోతే అసలు ఇప్పుడు స్వామీజీ వారు చెప్తారు, మీకు అనేక లోకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చూసింది ఒకటే, ఒక మూన్ దగ్గరికి వెళ్ళారు, అదెంత ఒక మూను. ఇలాంటి మూన్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి సూర్యలోకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గోలోకాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తారు, అదంతా వెళ్ళాలంటే సాధ్యం మానవుడికి అనేది చెప్తారు. అదేంటంటే మనం చూసినప్పుడు వింతగా అనిపిస్తుంది, కానీ మనం ఆయనతో వెళ్ళి ఆ సేల్ అయ్యి అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నా, నా జీవితం అంతా కూడా దేవుని నమ్మని దాన్ని, అలాంటిది ఇప్పుడు దేవుడి కోసం మొత్తం నా సేవని, ఈవెన్ మాకు పోస్ట్ రిటైర్మెంట్ చాలా పోస్టులు ఉంటాయి మాకు, ట్రిబ్యునల్స్లో ఉంటాయి మాకు, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్స్, తర్వాత లేబర్ కోర్టు ట్రిబ్యునల్స్, వీటన్నిటిలో కూడా చైర్మన్స్గా వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి. నాకు యాక్చువల్గా విశాఖపట్నంలో ఆఫర్ వచ్చింది, నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు 20 ఏళ్ళు సొసైటీకి సేవ చేశాను. అంతకుముందంతా నాకు హౌస్ వైఫ్గా నేను స్టార్ట్ చేశాను లైఫ్ని, హౌస్ వైఫ్గా ఫ్యామిలీకి సర్వ్ చేశాను. నా గురువుకి నేను సేవ చేయాలి, నాకు ఇవన్నీ కూడా నా గురువుకి సేవకు మించింది ఇంకోటి లేదు అనే ఉద్దేశంతో ఈ అనఘావ్రతం ప్రచారం అనేది తీసుకున్నాను. నేను వారికి సద్గురువుకి చేస్తున్నాను. ఇదండి, జై గురుదత్త.